10 ఏళ్లు పాలించారు. రాష్ట్రాన్ని ముంచారని కాంగ్రెస్ అంటుంటే, ఏడాది పాలనలో 1,00,000 కోట్లు అప్పు చేశారని బీఆర్ఎస్ ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక తమ నడ్డి విరిగిపోతోందని కాంగ్రెస్ అంటుంటే, అప్పుల లెక్కలు కాదు, కాంగ్రెస్ హామీల లెక్కలేంటో చెప్పాలంటోంది బీఆర్ఎస్. దీంతో ఎన్నికలకు ముందు జరిగినట్లుగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అడ్డగోలుగా అప్పులు చేశారని, 7.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై కాంగ్రెస్ను కార్నర్ చేస్తోంది బీఆర్ఎస్. అప్పుల లెక్కలు కాదు, హామీల లెక్కలు చెప్పు అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసురుతున్నారు. వడ్డీల ముచ్చట్లు కాదు, వాగ్దానాల మాటేమిటో చెప్పు అని నిలదీస్తున్నారు. ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి కొత్తగా 1,00,000 కోట్లు అప్పులు చేశారని, కాంగ్రెస్ చేస్తున్నదేంటని ప్రశ్నిస్తోంది అపోజిషన్. ముఖ్యమంత్రి తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, హామీలను ఎగ్గొట్టేందుకు అప్పులు అంటూ గోల పెడుతున్నారని మండిపడుతోంది బీఆర్ఎస్. ఏడు లక్షల కోట్ల అప్పు పచ్చి అబద్ధం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్లు అప్పు చేశారన్నది పచ్చి అబద్ధం అంటోంది బీఆర్ఎస్. తాము 9.5 ఏళ్లలో పెట్టుబడి, సంక్షేమ కార్యక్రమాల కోసం నేరుగా చేసిన అప్పు 4,26,000 కోట్లు మాత్రమే అని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతి నెల 6,500 కోట్లు వడ్డీలు అప్పుల కోసం కడుతున్నామంటూ సీఎం చెబుతున్నది శుద్ధ తప్పని, బడ్జెట్ పత్రాల ప్రకారం నెలకు 2,900 కోట్ల చొప్పున మాత్రమే చెల్లిస్తున్నారని అంటున్నారు కేటీఆర్. తన హయాంలో అప్పులు తెచ్చి ఆస్తులు నిర్మించామని, కానీ 1,00,000 కోట్ల అప్పు తెచ్చిన రేవంత్ సర్కార్ ఒక్క ఇటుకైనా పేర్చలేదంటోంది బీఆర్ఎస్. మాట్లాడితే అప్పుల భారం ఎక్కువైందని, వడ్డీలు కట్టలేకపోతున్నామని మాట్లాడుతున్న రేవంత్కు అధికారంలోకి వచ్చే ముందు ఈ విషయాలు తెలియవా అని క్వశ్చన్ చేస్తుంది బీఆర్ఎస్. ఎన్నికల ప్రచారంలో 6 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ప్రచారం చేసింది మీరే కదా, గుర్తు చేస్తోంది బీఆర్ఎస్. వడ్డీలు ఎంత, రాష్ట్ర ఆదాయం ఎంత అని లెక్కలు వేసుకోకుండానే హామీలు ఇచ్చి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాలన చేతకాక అప్పుల ప్రస్తావన తెచ్చి బీఆర్ఎస్ను బదనాం చేయాలనే ప్రయత్నం తప్ప పనితీరు మెరుగుపరుచుకున్నది మాత్రం లేదంటోంది అపోజిషన్. ఇలా రాష్ట్ర అప్పులపై అటు సీఎం రేవంత్, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది.